బైబిల్ భాష్యానికి స్వాగతం. బెత్లెహేం యొక్క శబ్ద ఉత్పత్తిని గురించి నేర్చుకుందాం. బెత్లెహేము అను హీబ్రూ పదము రెండు హీబ్రూ పదాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి పదం. ఇటు రెండు పదాలలో ప్రధానమైనటువంటిది బెయిత్ అనగా హీబ్రూ భాషలో బెయిత్ అనగా ఇల్లు, ఆంగ్లంలో హౌస్ అని అర్థము. రెండవ పదము లెహేం అన్నటువంటి ఇటు పదానికి అర్థము రొట్టె లేదా ఆహారము అని అర్థము. ఆంగ్ల మాధ్యమమునందు ఇట్ ఈస్ బ్రెడ్ ఆర్ ఫుడ్ అని అనువదించినారు. కావున బెత్లెహేం, బెయిత్ ప్లస్ లెహేం యొక్క అక్షరాల యొక్క అక్షరార్థ అర్థము రొట్టెల ఇల్లు, లేదంతా మరింత విస్తృతంగా దీనిని ఆహారపు ఇల్లు లేదా మన పరిభాషలో అన్నపూర్ణ యొక్క గృహము అని బహుశా అనువదించడంలో ధర్మమున్నది. తెలుగులో బెత్లెహేం అని పిలువబడే ఈ స్థలమునకు బహుశా ఆ పేరు ఇట్టి ప్రాంతము యొక్క చుట్టుప్రక్కల సారవంతమైనటువంటి భూములు మరియు పంటల వలన వచ్చి ఉండవచ్చునన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సంక్షిప్తంగా చెప్పాలి అనంటే తెలుగులో బెత్లెహేము అను ఈ పదము యొక్క ఉత్పత్తి హీబ్రూ భాషలో బయత్ అనగా ఇల్లు, లెహెం అనగా రొట్టె లేదా ఆహారము అను పదములపై ఆధారపడి ఉన్నది. దీని అర్థము రొట్టెల ఇల్లు అని భావము. ద డిస్టెన్స్ బిట్వీన్ బెత్లెహేం అండ్ జెరూసలేం ఈజ్ అప్రాక్సిమేట్లీ 8 to 10 kilometers అనగా 5 నుంచి 6 మైళ్ళ మధ్యలో దూరంలో ఇది ఉంటుంది. ద మీనింగ్ ఆఫ్ ద బెత్లెహేం మీన్స్ ద హౌస్ ఆఫ్ బ్రెడ్ ఇన్ హీబ్రూ. సింబాలికలీ రిచ్ గివెన్, జీసస్ కాల్డ్ హిమ్సెల్ఫ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనం. గాడ్ బ్లెస్.